రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం పత్తి కొనుగోలుతో పాటు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీ అకౌంట్లకే జమ చేయడం జరిగిందన్నారు. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం సర్వసభ్య సమావేశం జరిగింది. జడ్పీ చైర్పర్సన్ కత్తెర హెన్నీ క్రిస్టినా అధ్యక్షత వహించిన సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్, ఎమ్మెల్సీలు లక్ష్మణరావు, యేసురత్నం, మర్రి రాజశేఖర్, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు బూర్లా రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, కలెక్టర్ నాగలక్ష్మి, బాపట్ల పల్నాడు జేసీలు ప్రకాష్ జైన్, సూరజ్ ధనుంజయ్, సీఈఓ జ్యోతిబసు, డిప్యూటీ సీఈఓ చొప్పర కృష్ణ పాల్గొన్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ సభ్యులు చెప్పే సమస్యలు విని వాటికి పరిష్కారం అన్వేషించేందుకే తాను ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తెలియజేశారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఆ తర్వాత అందరూ ఒకటేనని చెప్పారు. జిల్లా పరిషత్ నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన నిధులను ఎక్కడి నుంచి తీసుకురావచ్చో ఆలోచించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. వరి కోతలు ఆరంభమైన కొనుగోలు కేంద్రాలు తెరవలేదని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ హనుమంతరావు ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా కూటమి ప్రభుత్వం ప్రతి కొనుగోలుతో పాటు రైతుల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి కూటమికి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఈ ఘన విజయం ప్రధాని మోడీ దూరదృష్టి గల నాయకత్వంపై మహారాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ మహాయుతి కూటమికి అభినందనలు తెలియజేశారు. ఈ విజయం ప్రధాని మోదీ మీద మహారాష్ట్ర ప్రజలకు ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని, నిజాయితీ, అభివృద్ధికే ప్రజలు ఓటేశారని పేర్కొన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ నాయకత్వం ప్రజల్లో విశ్వాసం నింపిందని అన్నారు. ఎన్డీఏ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. మరాఠా ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలను మర్చిపోయలేను అని, ప్రజల కోసం, అభివృద్ధి కోసం మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి పనిచేద్దామంటూ ట్వీట్ చేశారు. బీసీలు, రైతులు, కాపులు అన్ని వర్గాలను మోసం చేసిన రాష్ట్ర ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ సీఎం అయ్యాకే బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగారన్నారు. 26 జిల్లాలలో బీసీ భవన్లు నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీ సర్కార్ బడ్జెట్లో బీసీల కోసం 38,000 కోట్లు కేటాయించడంపై ఆర్ కృష్ణయ్య సంతోషం వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న బీసీలు ఐక్యత సాధిద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. కర్నూలులో నిర్వహించిన బీసీ శంఖారావం వనభోజన మహోత్సవం కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. అన్న ఎన్టీఆర్ టీడీపీ స్థాపించిన తర్వాతే బీసీలకు రాజకీయంగా, సామాజికంగా గుర్తింపు లభించిందన్నారు. బీసీలను రాజ్యాధికారంలో భాగస్వాములు చేసిన అన్న ఎన్టీఆర్ దేనన్నారు. తన తండ్రి రామచంద్రారెడ్డి సాధారణ పూల వ్యాపారి అని, ఆయనకు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. టీడీపీ ప్రోత్సాహంతో తన తండ్రి 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరూ చేపట్టనన్ని శాఖల మంత్రిగా పనిచేశారన్నారు. బీసీ నేతలైన కింజారపు ఎర్రనాయుడు, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి, తెలంగాణకు చెందిన దేవేందర్ గౌడ్ వంటి ఎందరో ఉద్దండు నేతలను రాష్ట్రానికి అందించిన ఘనత కూడా ఎన్టీఆర్దేనన్నారు. ఆయన బాటలో పయనిస్తూ పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వాల్లో బీసీలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా బలోపేతమయ్యేలా బీసీలకు చంద్రబాబు అండగా ఉంటున్నారన్నారు. ప్రస్తుత కేబినెట్లో తనతో సహా 8 మంది బీసీ బిడ్డలకు మంత్రులుగా కీలక బాధ్యతలను చంద్రబాబు అప్పగించారన్నారు. అందుకే బీసీలంటే టీడీపీ, టీడీపీ అంటేనే బీసీలని అన్నారు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది, ఫెడరేషన్లు ఏర్పాటు చేసింది, సంక్షేమ పథకాలు మొదలు పెట్టింది మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ రోజు గత 5 సంవత్సరాల్లో కార్పొరేషన్లు చూశారు. ఆ కార్పొరేషన్లకి కూర్చోడానికి కుర్చీలు లేవు, నిధులు కూడా లేవు. మేము కార్పొరేషన్లు ఇచ్చాం బీసీలకు అన్నారు. ఒక్క రోజైనా ఒక బీసీ కార్పొరేషన్ చైర్మన్ నేను నాకు సంబంధించిన కార్పొరేషన్ లో ఈ పని చేశామని చెప్పమనండి, చూద్దాం. నేను చర్చించడానికి సిద్ధమని తెలియజేస్తున్నాం. ఈ రోజు మేము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం, నిధులు కూడా కేటాయించాం. కార్పొరేషన్ల ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు, బీసీ బిడ్డలకు తీసుకొస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
మన ముఖ్యమంత్రి గారు విజనరీ లీడర్ బడుగు బడిహీన వర్గాల్ని అభివృద్ధి చేయాలనే గొప్ప సంకల్పంతో 39,000 కోట్లు నిధులు కేటాయించిన ఘనత కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తున్నాం. మీ బీసీ బిడ్డ, బీసీ మహిళ ఏమో సారు నాకు మా రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి సవితమ్మ నువ్వు క్యాబినెట్ లో ఉంటున్నావు అన్నారు. ఏం మంత్రి పేరు ఇస్తారో ఏం పోర్టబుల్ ఇస్తారో అనుకున్నాను. బీసీ వెల్ఫేర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఈడబ్ల్యూ మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. ఏం సార్ నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చారంటే, ఎల్లు సవితమ్మ ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మన బీసీ బిడ్డలు బీసీలే అని చెప్పి గర్వంగా నువ్వు వెళ్ళి బీసీల కోసం పోరాటం చేయి, వాళ్ళ సమస్యలు తెలుసుకుని నా దృష్టికి తీసుకురా. ఖచ్చితంగా బీసీలని ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో ఏ రోజైనా మన తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ, తెలుగుదేశం అంటే బీసీ, బీసీ అంటే తెలుగుదేశం, వెళ్ళి బీసీ కోసం నువ్వు కష్టపడని చెప్పి తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. మెగా డిఎస్సీ ద్వారా 16,500 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 2,000 మంది హాస్టల్ విద్యార్థులకు, మరో 1,000 మంది గిరిజన విద్యార్థినులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. హాస్టళ్లలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. వినుకొండ ఎన్ఎస్పీ కాలనీలో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 190 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,00,000కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉందని చెప్పారు. డిగ్రీ విద్యార్థులకు వసతి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో డిగ్రీ గురుకుల కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదివిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 42 మంది నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, 60 మంది ఐఐటీ సాధించారని తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,500 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 2,000 మంది హాస్టల్ విద్యార్థులకు, మరో 1,000 మంది గిరిజన విద్యార్థినులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. హాస్టళ్లలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాలు పాత రోజుల్లో మునుల వద్ద రాజులు వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంతో పెట్టేటువంటిది. ఈ రోజు సుమారుగా 190 గురుకుల పాఠశాలతో ఈ రాష్ట్రంలో 1,50,000 విద్యార్థులతో మనం ఉన్నాం. ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి, సపరేట్ ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీ కూడా మా సింగరాయకొండలో నేను బరేపల్లికి ఏర్పాటు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువుకునే హక్కుండాలనే ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నామని కూడా తెలియజేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని, అంతేకాకుండా సాంకేతిక ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని మీకు తెలియజేస్తాం. ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్లోనే 42 మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు. ఐఐటి, నీట్ అకాడమీలు 3 ఉన్నాయి. ఈ 3 నుంచి 42 మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్లో సంపాదించారు. అంతేకాకుండా 60 మందికి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ట్రిపుల్ సీట్లు వచ్చాయని కూడా మేము తెలియజేస్తున్నాం. న్యాయమూర్తిగా పదవీ విరమణ అనంతరం జస్టిస్ అంబటి లక్ష్మణరావు తన జీవితాన్ని ప్రజాసేవకి అంకితం చేశారని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి కొనియాడారు. ప్రజలకు అండగా, సమాజంలో బాధ్యతగా మెలిగిన వ్యక్తి జస్టిస్ లక్ష్మణరావు అని ప్రశంసించారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జస్టిస్ లక్ష్మణరావు సంస్మరణ సభకు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరై నివాళులు అర్పించారు. రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి చెప్పారు. వినుకొండ ఎన్ఎస్పీ కాలనీలో నూతనంగా నిర్మించిన సాంఘిక సంక్షేమ వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 190 సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 1,00,000కు పైగా విద్యార్థులు చదువుతున్నారని, ఇంటర్మీడియట్ విద్యార్థులకు హాస్టల్ వసతి ఉందని చెప్పారు.
డిగ్రీ విద్యార్థులకు వసతి లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండలో డిగ్రీ గురుకుల కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేస్తామన్నారు. సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో చదివిన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా 42 మంది నీట్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధించారని, 60 మంది ఐఐటీ సాధించారని తెలిపారు. మెగా డిఎస్సీ ద్వారా 16,500 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 2,000 మంది హాస్టల్ విద్యార్థులకు, మరో 1,000 మంది గిరిజన విద్యార్థినులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. హాస్టళ్లలో త్వరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. గురుకులాలు పాత రోజుల్లో మునుల వద్ద రాజులు వాళ్ళ పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేయాలి ఒక లక్ష్యంతో పెట్టేటువంటిది. ఈరోజు సుమారుగా 190 గురుకుల పాఠశాలతో ఈ రాష్ట్రంలో 1,50,000 విద్యార్థులతో మనం ఉన్నాం. ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి, సపరేట్గా 2 ఇంటర్మీడియట్ స్కూల్స్ ఉన్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఒక డిగ్రీ కాలేజీ కూడా మా సింగరాయకొండలో నేను మొదటి ఏర్పాటు చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొంతమంది పిల్లలు పెళ్లిళ్ళకి వెళ్తున్నారు. అటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళ భద్రత కోసం వాళ్ళు చదువుకునే హక్కు ఉండాలనే ఉద్దేశంతో నిర్ణయం కూడా తీసుకున్నారని కూడా తెలియజేస్తున్నాం. పైలట్ ప్రాజెక్టు విజయవంతంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేజీలు తీసుకొస్తామని, అంతేకాకుండా సాంకేతిక ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజీలు కూడా గురుకుల పాఠశాలలో తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నామని మేము తెలియజేస్తాం. ఈ సంవత్సరం మన పిల్లలు మొట్టమొదటి అటెంప్ట్లోనే 42 మంది ఎంబీబీఎస్ సీట్లు సంపాదించారు. ఐఐటి నీట్ అకాడమీలు 3 ఉన్నాయి. ఈ 3 నుంచి 42 మంది ఎంబీబీఎస్ సీట్లు తొలి అటెంప్ట్ సంపాదించారు. అంతేకాకుండా 60 మందికి ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ట్రిపుల్ సీట్లు వచ్చాయని కూడా మేము తెలియజేస్తున్నాం. కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ బాపట్ల జిల్లా పర్చూరు వై జంక్షన్లో ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ దంపతులు, అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా మంత్రులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పర్చూరు వై జంక్షన్లో ఏర్పాటు చేసిన 95 అడుగుల శ్రీ అభయాంజనేయ స్వామిని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ శాఖ, రెవెన్యూ శాఖ మంత్రులు, ఎమ్మెల్యేని ఆలయ అర్చకులు, కమిటీ ప్రతినిధులు మంగళ వాయిద్యాలు, పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. ఎన్నికలకు ముందు ఎమ్మెల్యే ఏలూరి పిలుపు మేరకు శ్రీ అభయాంజనేయ స్వామి వారిని 2 మంత్రులు శనివారం దర్శించుకున్నారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ తన సతీమణి ఝాన్సీతో హనుమ విగ్రహానికి పూజలు నిర్వహించారు. అనంతరం మంత్రులు ఎమ్మెల్యేని ఆలయ కమిటీ ప్రతినిధులు దుశ్శాలువ, పూలమాలతో ఘనంగా సన్మానించారు. విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై చిన్న ఓగిరాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. నిన్న సాయంత్రం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్న ఓగిరాల గ్రామానికి చెందిన మస్తాన్ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మస్తాన్కు తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ అధినేత ప్రియాంక గాంధీ వయనాడులో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనకొండ శివాజీ అన్నారు. ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఎన్నికల పేపర్ బ్యాలెట్ తరహా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీనగర్ తన కార్యాలయంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కొలనుకొండ శివాజీ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ వయనాడులో అత్యధిక మెజారిటీతో గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతున్నాయి, ఎలన్ మస్క్ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాబోయే ఎన్నికలు పేపర్ బ్యాలెట్ తరహాలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు, కేసులు ఖండాంతరాల్లో గొప్పగా చెప్పుకుంటున్నారని శివాజీ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నారనే ఆరోపణలు అమెరికా కోర్టులో విచారణ జరుగుతుంటే కనీసం అసెంబ్లీలో చర్చ జరపకుండా అర్ధాంతరంగా ముగించడంపై శివాజీ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపం బట్టబయలు అయినా ఎందుకు పట్టుకుని వేలాడుతోందని శివాజీ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. ఏకపక్షంగా జరుగుతున్నాయి, మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతా ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా ఎన్నికల కమిషన్ కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఎక్కడా కూడా చట్ట ప్రకారం ఎన్నిక నిర్వహించలేదు. ఎన్నికల ముందు రోజు ఆ పార్టీకి సంబంధించి ఒక మాజీ మంత్రి గారి దగ్గర 5 కోట్ల రూపాయల నగదు దొరికినా కూడా ఎటువంటి కేసు కట్టలేదు. అక్కడ ఎన్నికను ఆపలేదు. దాని ఫలితం ఈవీఎంలు మొదటి నుంచి మేము మొత్తుకున్నదే జరిగింది. ఈవీఎంలు ట్యాంపరింగ్కి అవకాశం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ పరిస్థితుల్లో భారత పౌర సమాజానికి కాంగ్రెస్ పార్టీ తరఫున సవినీయంగా మనం చేస్తూ ఉన్నాం. నిన్నగాక మనం జరిగిన ట్రంప్ ఎలక్షన్లో కూడా కాగితం బ్యాలెట్ ద్వారానే అక్కడ ఎన్నిక జరిగింది. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం అక్కడ ఉపయోగించలేదు. భవిష్యత్తులో భారతదేశంలో కూడా ఎలక్షన్స్ కాగితం ద్వారానే జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన చట్టం వల్ల భూములు కబ్జా చేసేవారికి కఠిన శిక్షలు పడతాయని బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా పెరిగిపోయిన భూ కబ్జాదారుల దుర్మార్గాలను అడ్డుకోవడానికి కొత్త చట్టం వచ్చిందని వ్యాఖ్యానించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విలేకరులతో మాట్లాడారు. కొత్తగా తెచ్చిన భూ దురాక్రమణ నిరోధక చట్టం ప్రకారం భూములు కబ్జా చేస్తే 10 నుంచి 14 సంవత్సరాలు జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు పడతాయన్నారు. అధికారులు ఎవరైనా దీనికి సహకరిస్తే వారి ఆస్తులు స్వాధీనం చేసుకోవడంతో పాటు 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని చెప్పారు. పేదలు సామాన్యుల భూములకు రక్షణ కల్పించడానికి కూటమి ప్రభుత్వం ఈ చట్టం తెచ్చిందని వెల్లడించారు. జగన్ రెడ్డి హయాంలో రాష్ట్రం నలుమూల భూ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయని, రాత్రికి రాత్రి భూమి రికార్డులు మార్చివేసి భూములు కొట్టేశారని ఆరోపించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ మాజీ మంత్రి బొత్స కుటుంబం 2000 ఎకరాల భూమిని కొట్టేసిందన్న ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. దారుణంగా రాత్రికి రాత్రి రికార్డులు మార్చి వాళ్ళ పేరున రిజిస్ట్రేషన్ చేసుకుని అనేక వందలాది ఎకరాలను భూ కబ్జా పేరుతో భూ కబ్జా చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇటువంటి భూ కబ్జాకోరుల నుంచి కాపాడటానికి కూటమి ప్రభుత్వం 2024 భూ దురాక్రమణ నిరోధక బిల్లును తీసుకురావటం చాలా సంతోషదాయకం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆనందదాయకమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు, గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో చట్టం అమలులో లేకపోవటం వల్ల తీసుకున్నటువంటి అనేక చర్యలతోటి మరి రాజకీయ నాయకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరనేమిటేమిటి అందరూ కూడా పూర్తి స్థాయిలో కింద నుంచి ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో పూర్తిగా ప్రజల భూములను భూ కబ్జా ద్వారా వాళ్ళు రాత్రి రికార్డులు మార్చి రిజిస్ట్రేషన్ చేసుకోవటాన్ని మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. తాడేపల్లి మండలం నొలకపేట వద్ద భారీ కొండ చిలువ కలకలం సృష్టించింది. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర కొండ చిలువ రావడంతో స్థానికులు భయపడిపోయారు. కొంతమంది యువకులు ధైర్యం చేసి చాకచక్యంగా కొండ చిలువను పట్టుకున్నారు. ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఉంచి ఆపై అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. కొండ చిలువను చూసేందుకు స్థానికులు భారీగా వచ్చారు. యువకుల ధైర్యాన్ని అటవీ శాఖ అధికారులు అభినందించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.